వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. 52 సంవత్సరాలు మీకు. 2017లో నేర్చుకున్నాను. అప్పటి వరకు నాకు స్విమ్మింగ్ రాదు అని చెప్పారు. ఫస్ట్ టైం వాటర్ ని టచ్ చేశాను, మ్యాడ్లీ ప్రేమలో పడిపోయాను అనమాట. లైఫ్ కి చిన్నది, చాలా చిన్నది, ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనకి తెలియదు. ఆ సముద్రంలో రకరకాల జలచరాలు ఉంటాయి, చేపలు ఉంటాయి, మీరు అన్నట్టు టార్టాయిస్లు, షార్క్ లాంటివి ఏమైనా కనిపించాయా? తిమింగలాలు అలాంటివి ఏమైనా కనిపించాయి? ఇట్లాగా స్విమ్ చేస్తున్నప్పుడు డాల్ఫిన్ అనుకున్నారు. ఒక్కసారి అది ఇలా తోకెత్తేసరికి వీ షేప్ కనిపించేసరికి అది ఏంటి అనేది అబ్జర్వ్ చేసే లోపు 10 మీటర్స్ దగ్గరకు వచ్చేసింది. అది చాలా ఫాస్ట్ గా. అలాగే రామసేతుకి దగ్గరలో, అంటే మీరు శ్రీలంక నుంచి రామేశ్వరం వరకు వచ్చేవారు. ఆ టైంలో ఎలా అనిపించింది మేడం? అంటే రాముడు నడయాడిన ప్లేస్ అంటారు, వానర సైన్యం నిర్మించిన బ్రిడ్జ్ రామసేతు అంటారు. ఎలా అనిపించింది? మనకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది ఆ రామసేతుతోని. ఈ 25 మీటర్స్ కూడా ఫినిష్ చేయలేని కండిషన్ నుంచి 150 km రియల్లీ గ్రేట్. ఈ జర్నీలో మేడం మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రగుల్స్ కానీ? చాలా నెగటివిటీ ఎదుర్కొన్న ఫ్రెండ్స్ నుంచి. స్విమ్మర్స్ కూడా నన్ను ట్రోల్ చేయటము ఇదంతా ఉండేది. ఏజ్ గేజ్. నమస్తే, నేను విజయ్. సాధారణంగా స్విమ్మింగ్ అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే స్విమ్మింగ్ని ఒక గంట చేస్తాం, లేదంటే 2 గంటలు చేస్తాం. కానీ ఒక మహిళ 52 ఏళ్ల వయసులో 150 కిలోమీటర్లు 5 రోజుల పాటు సముద్రంలో ఈది నిజంగా మన తెలుగు మహిళ అని ఆమె ప్రూవ్ చేశారు. ఆమె ఎవరో కాదు, గోలి శ్యామల గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆ రికార్డు సాధించడానికి ప్రధాన కారణం ఏంటి, ఆ లక్ష్యం వెనుకున్నటువంటి కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. నిజంగా మా సుమన్ టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ ఏజ్లో మీరు అంత దూరం సముద్రంలో నిజంగా అసలు అలాంటి ఫీట్ చేయాలని ఎందుకు అనిపించింది మేడం? థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఓపెన్ వాటర్ మీద అవేర్నెస్ తక్కువ ఉంది. సో దానివల్ల నేను ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ వాటర్ స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే అక్కడ స్విమ్ చేశాను. అంటే నేను ఇప్పుడు ఇంతకు ముందు నేను రామసేతు చేశాను, శ్రీలంక టు ఇండియా 30 కిలోమీటర్స్. అది హిందూ మహాసముద్రంలోని. అది వరల్డ్ లోనే సెకండ్ ఉమెన్ అనమాట. నా ముందు జస్ట్ ఓన్లీ 13 పీపుల్ క్రాస్ చేశారు 1952 నుంచి 2021 వరకు. నాది 2021లో చేశాను. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన ఇండియాతో కనెక్ట్ అయి ఉంది కదా, సో అది దాని గురించి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ సక్సెస్. దాని తర్వాత నేను క్యాటలీనా ఛానల్ చేశాను. అంటే అది క్యాటలీనా ఐలాండ్ టు లాస్ ఏంజల్స్ వరకు 36 కిలోమీటర్స్. అది 12 degrees కోల్డ్ వాటర్. పసిఫిక్ లో చేశారు? పసిఫిక్ ఓషన్ అండి. అది 19 hours టైం తీసుకుని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అది 36 కిలోమీటర్స్. ఎంత టెంపరేచర్ లో మేడం వాటర్? 12 degrees. 12 degrees ఇంకా తక్కువే ఉంటుంది కొన్ని ఏరియాస్ లోని. చాలా అనిపించలేదా? చాలా. అసలు మామూలుగా మనం హైదరాబాద్ లో 22కే మనం అల్లాడిపోతాం. అలాంటిది 10 బిలో అంటే అసలు. అవును, అంటే ట్రైనింగ్ అట్లానే ట్రైన్ అయ్యాను. ప్లస్ మనం ఎంత ట్రైన్ తీసుకున్నా మన వార్మ్ వెదర్ లో ట్రైనింగ్ వేరే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ లో డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ 3 days నాకు ఒక 1 hour కన్నా ఎక్కువ చేయలేకపోయాను. అంటే ½ an hour కే గడ్డగట్టేయడం మొదలు పెట్టేది చేతులన్నీ ప్రాక్టీస్ టైంలో. అయినా కూడా మార్నింగ్ వెళ్ళి బయటకు వచ్చేసేదాన్ని గంటలో, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేదాన్ని, మళ్ళీ గంటలో బయటకు వచ్చేది. ఎంత ఒక 3 days చేసిన తర్వాత ఇట్లానే అవుతా ఉంటే నాకు ఏడుపు వచ్చింది బాగా. రామసేతు 13 hours లో చేశాను కదా, ఇంకా కొంచెం బెటర్ గా చేయొచ్చు, 12 hours లో ఫినిష్ అయిపోతుంది. ఈ ½ an hour చేయలేకపోతే 12 hours ఎట్లా చేయగలనన్నా అని చాలా ఎయిట్ చేశాను. రూమ్ లోకి వచ్చింది. రీచ్ కాలేనేమో అన్న డౌట్ వచ్చి, తర్వాత నాకు స్టీవ్ అని ఒక ఫీడింగ్ చేయడానికి వాలంటీర్ గా వచ్చారనమాట. ఆయనతో నేను కాంటాక్ట్ లో ఉన్నా. సో చెప్పి చాలా బాధపడినప్పుడు ఆయన ఒక సజెస్ట్ చేస్తారనమాట, 4 hours టార్గెట్ పెట్టుకో, నీకు ఏం వచ్చినా సరే 4 hours లో నువ్వు బయటకు రావద్దు, అండ్ నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు, కోస్ట్ గార్డ్స్ కి చెప్పి నువ్వు లోపలికి వెళ్ళు అబ్జర్వ్ చేయమని.
అని చెప్పారు. కోవిడ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ అనమాట. లాక్డౌన్, మెక్సికో వెళ్ళి 15 days క్వారంటైన్ నుండి ట్రావెల్ చేశాను. ఓ ఆ టైంలోనే ఆ టైంలో చేశాను ఓకే నేను ఓకే ఇది. అంటే 21 అంటే అప్పుడు ఆల్రెడీ అవును. నడుస్తుంది. ఆ టైంలో నేను కోస్ట్ గార్డ్స్కి వెళ్ళి నేను చూడండి 4 hours నేను స్విమ్ చేస్తానని చెప్పి వెళ్ళటంతో అది కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్కి నేను నన్ను బూస్ట్ చేసుకుంటూ రబ్ చేసుకుంటూ చాలా వేడిగా ఉంది మైండ్ గేమ్ అది. సో మైండ్ని అట్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో 4 hours కంప్లీట్ చేసిన తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్తోనే కటిలినా ఛానల్ మేము నైట్ 10 o'clockకి స్టార్ట్ చేసినప్పుడు నిజంగానే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది. ఒక 3 hours తర్వాత పెద్ద కార్గో షిప్ ఒకటి ఇంజిన్ ఫెయిల్ అయ్యి నా వైపు దూసుకురావటం మొదలుపెట్టింది. సో పెట్టినప్పుడు అందరూ అన్నారు స్విమ్మర్స్ ని తీసేసేయండి అని. కాల్ వచ్చింది వాళ్ళకి, పైలట్ కి. సో శ్యామ్లా సారీ ఇది కష్టము క్యాన్సిల్ చేస్తున్నాము అంటే నాకు రీజన్ తెలీదు, ఏంటనేది రీజన్ తెలీదు. అవును మీకు చెప్పాల్సిన పరిస్థితి కాదు అక్కడ. కాదది ఇంకా అది. సెకండ్ ఆప్షన్ ఏంటి అని అడిగినప్పుడు స్విమ్ ఫాస్ట్ అన్నారు అంతే. సో అప్పటి వరకు నేను నా స్విమ్మింగ్ లో ఎంత ఎనర్జీ ఉందో మొత్తం అంతా యూజ్ చేసి నిజంగానే ఓడిపోకూడదు, గివ్ అప్ చేయొద్దు అన్న ఒక్క థాట్ తప్ప మైండ్ లో ఇంకేం లేదు. ప్రాణ భయం అంటారు కదా, అది ఎలా ఉంటుంది నేను ఆ టైంలో చూసాను. 2 hours నాన్ స్టాప్ ప్రాణాలు అరిచేతలో పెట్టుకున్నట్టు ఎట్లయినా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటారు కదా, అవతల రేవు అంటే టార్గెట్, చావు చచ్చినా బతికినా అది మాత్రం రీచ్ అవ్వాలి. అందుకని ఒక 2 hours ఏమీ ఫీడింగ్ లేదు, ఏమీ లేదు, ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి, నా స్విమ్ కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో నాన్ స్టాప్ స్విమ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా అంటే ఆ ప్రాబ్లం నుంచి అయితే బయటపడి సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత ఒక 1 or 2 hours తర్వాత నాకు ఒక డాల్ఫిన్ ఇట్లా కిస్ చేసినట్టు అనిపించింది. సో నేను చాలా ఎక్సైట్ అయిపోయి అరే నన్ను డాల్ఫిన్ కిస్ చేసింది అని చెప్పి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఆ డాల్ఫిన్ వచ్చిందేమో. అంటే మాకు చాలా దూరంగా ఒక 20-30 డాల్ఫిన్స్ స్విమ్ చేస్తున్నాయి నాకు దూరంగా. నైట్ కదా మాకు అది ఆల్మోస్ట్ 1 o'clock 2 o'clock టైం అనమాట. సో దూరంగా డాల్ఫిన్స్ స్విమ్ చేస్తాయి, చాలా చాలా వచ్చి అంటే అవి చాలా ఎక్సైట్ అయిపోతాయి అనమాట మనల్ని స్విమ్మర్స్ ని చూడగానే. సో దూరంగా స్విమ్ చేస్తున్నాయి, అవి అంత దూరంగానే ఉంటే దగ్గరికి రావు అన్నారు. అంటే లేదు 100% నన్ను కిస్ చేసింది, నన్ను టచ్ చేసింది అంటే మూతి ఇట్లా ఉంటుంది కదా, అది టచ్ నాకు బాగా క్లియర్ గా ఇట్లా పుల్ చేసేటప్పుడు అది టచ్ చేసింది అనమాట. చెప్తే వాళ్ళు నమ్మలేదు. బట్ జస్ట్ ఒక 1 minute లోపే 2 ఏంజల్స్ లాంటి వైట్ రిసో డాల్ఫిన్స్ అంట ఆ బ్రీడ్ పేరు. వైట్ డాల్ఫిన్స్ ఇట్లాగా పైకి వచ్చి ఇలా వెళ్ళేసరికి అందరూ మెస్మరైజ్ అయిపోయి మీకోసమే వచ్చాయి అని వాళ్ళు అప్పుడు నమ్మారు. అప్పుడు చెప్పారనమాట, ఓ డాల్ఫిన్స్ నిన్ను కిస్ చేసాయి అనేసి కయాకర్స్ అట్లా చెప్పేసరికి నాకు అసలు ఫుల్ హ్యాపీ. బట్ మేము క్యాప్చర్ చేయలేకపోయాం, అంటే జస్ట్ అదొక అద్భుతం. సో మైండ్ లో అది ఆ మూమెంట్ అలా రిజిస్టర్ అయిపోయింది. అలాగే ఇండియా నుంచి శ్రీలంక, అంటే శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చారు. సో 27-30 అరౌండ్ అంతేనా మేడం కిలోమీటర్స్ ఉండేది? 30 kilometers. యాక్చువల్ గా మనకి డిస్టెన్స్ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి కాలిక్యులేట్ చేస్తారు, స్ట్రైట్ వేలో కాలిక్యులేట్ చేస్తారు. 30 kilometers ఉంటుంది. కానీ మనం స్విమ్మింగ్ లో అలా అవ్వదు. మనం రోడ్ వే అయితే మనం ఏ రూట్ ఉందో ఆ రూట్ లోనే వెళ్ళిపోతాము, కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటుంది. కానీ వాటర్ లో అట్లా ఉండదు, ఎందుకంటే వేవ్స్ పుష్ చేస్తూ ఉంటాయి అటు ఇటుని. more than 70 kilometers చేసి ఉంటాను నేను. డబుల్ అవుతుంది. ఎందుకంటే ఆ వేవ్స్ పుష్ చేస్తూ ఉంటే జిగ్ జాగ్ గా వెళ్తా ఉంటాము, అది చాలా లాంగ్ అవుతుంది. రామసేతుకి ఎంత డిస్టెన్స్ లో చేశారు? అంటే దీవులు ఉన్నాయి అక్కడ, చిన్న దీవులు ఉన్నాయి, దేన్ని కూడా టచ్ చేయకూడదు అనమాట, ఎక్కడ ఆగకూడదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే తప్ప. అది చాలా స్ట్రిక్ట్ కండిషన్ లోనే మాకు పర్మిషన్స్ ఇచ్చారు శ్రీలంక నుంచి. నాకు ఈ ఫస్ట్ నేను అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేశారు. ఈ కోవిడ్ లో అందరూ కోవిడ్ లో వీటి గురించి ఆలోచిస్తుంటే మీరేంటి స్విమ్మింగ్ అంటారు అని. సో నా ప్రొఫైల్ పంపించినప్పుడు వికాస్ సూద్ గారు, కెప్టెన్ వికాస్ సూద్, డిఫెన్స్ అడ్వైజర్ ఆయన. ఒకసారి నా ప్రొఫైల్ పంపించాను, 2020లో కూడా ట్రై చేశాను. కానీ జస్ట్ రేపు ఈవెంట్ ఉంది అనగా లాక్డౌన్, సో అన్ని క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ వచ్చేసాము.
సో ఇది నేను సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారనమాట. అంటే ఒక హౌస్ వైఫ్ ఇట్లా వెళ్ళి చేయడం అనేది ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ టైంలో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే అందరు భయపడ్డారు. అవును, మనిషిని చూడాలంటేనే భయపడ్డారు. ఈవెన్ వాటర్ అంటే ఇంకా భయం. అవును, అలాంటిది మీరు దేశాలు దాటి అవును. ఎలా అనిపించింది? ఏమవుతాం అని ఎక్కడ ఒక డౌట్ రాలేదా మీకు? కోవిడ్ లో కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింది, భయపడే వాళ్ళనే ఎఫెక్ట్ అయింది. Hmm. నేను 2020లో అప్పుడు మనకేం కోవిడ్ లేదు. ఆ టైంలో నేను ట్రైనింగ్ అయ్యి చాలా ప్రిపేర్డ్ గా ఉన్న టైంలో కోవిడ్ అని చెప్పి 1 డే ముందు క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత పూల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. నేను ఆ స్టామినా కాపాడుకోవడానికి పూల్స్ లేవు. ఎవ్రీ డే 15 కిలోమీటర్స్ రన్ చేసేదాన్ని. సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్. ఏదో ఒకటి కొంత ఉంది, దాన్ని యూజ్ చేసుకున్నాను అనమాట. అది చెయ్యాలి అనే ఆ కాన్ఫిడెన్స్ అలా ఉండిపోయింది. ఎప్పుడైతే లాక్డౌన్ ఓపెన్ అయిందో, ఐ మీన్ అది కొద్దిగా తిరగటం స్టార్ట్ అయిందో, ఫ్లైట్స్ అవన్నీ ఇమీడియట్ గా నేను మళ్ళీ డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వచ్చేదాన్ని. 2 days ట్రైన్ లో ట్రావెల్ చేసి 5 hours 6 hours ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ 2 days ట్రావెల్ చేసి బ్యాక్ వచ్చేదాన్ని. ఎక్కడికి వచ్చేవారు? హైదరాబాద్. మనకి హైదరాబాద్ లో ఫెసిలిటీస్ లేవు, ఓపెన్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. మనకి నిజంగానే చాలా బాధాకరం చెప్పుకోవాలి అంటే. చాలా మంచి లేక్స్ అవి ఉన్నాయి, హుస్సేన్ సాగర్, కానీ పొల్యూట్ అయిపోయి ఉన్నాయి. దాంట్లో మనము స్విమ్ చేయడానికి లేదు. అలాగే రామసేతుకి దగ్గరలో, అంటే మీరు శ్రీలంక నుంచి రామేశ్వరం వరకు వచ్చేవారు. ఆ టైంలో ఎలా అనిపించింది మేడం? అంటే రాముడు నడయాడిన ప్లేస్ అంటారు, వానర సైన్యం నిర్మించిన బ్రిడ్జ్ రామసేతు అంటారు. ఎలా అనిపించింది ఆ వాటర్ లో మీరు ఆ ఫీట్ ని రీచ్ అవుతున్నారు? ఆ ఫీలింగ్ అంతా నాకు స్విమ్మింగ్ స్టార్ట్ చేసే ముందు వరకునే ఉంది. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సీత కోసం ఆంజనేయుడు, వానర సైన్యం, రాముడు వెళ్ళి అక్కడ లంకకి వెళ్ళి తీసుకురావడం, ఆ తర్వాత అంతా తెలిసిందే. కానీ ఈ శ్యామలు మాత్రం రికార్డు కోసం ఆ ప్లేస్ లో స్విమ్ చేస్తూ వెళ్ళారు. ఎలా అనిపించింది? చాలా అమేజింగ్ అండి. ఎందుకంటే మనకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది ఆ రామసేతుతోని, హిస్టారికల్ గా, మైథలాజికల్ గా. అట్లాంటి దాన్ని నేను చూస్ చేసుకున్న ముందే అందరికీ ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉందనే ఆ ప్లేస్ ని చూస్ చేసుకున్నాను. ఉమెన్ ఎవరో చేయలేదు, ఎవరో లాంగ్ బ్యాక్ బులా చౌదరి గారు చేశారు. 13 people, అది కూడా 13 చేసిన వాళ్ళు కూడా లెజెండ్స్ స్విమ్మింగ్ లో. చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ లోనే దానికోసమే పుట్టి పెరిగినట్టు ఉన్న జనము వాళ్ళు. చేసిన వాళ్ళందరూ కూడా లెజెండ్స్, IPS ఆఫీసర్స్ చేశారు. కానీ ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా చాలా నెగటివిటీ ఎదుర్కొన్న ఫ్రెండ్స్ నుంచి, ఇంకా డిఫరెంట్ పీపుల్ నుంచి కూడా. ఈవెన్ తోడే స్విమ్మర్స్ కూడా నన్ను ట్రోల్ చేయటము ఇదంతా ఉండేది. ఏజ్ గేజ్ బ్రహ్మానందం గారి అదే డైలాగ్, ఫస్ట్ డైలాగ్ అదే పెట్టారు. కార్టూన్స్ వేసి కార్టూన్స్ కూడా గ్రూప్స్ లో స్ప్రెడ్ చేసేవారు. అసలు ఆ టైంలో చాలా గ్రూప్స్ లో నేను లీవ్ అయ్యాను. ఎవరికి ఆన్సర్ చేసేదని కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నాకు స్విమ్మింగ్ పూల్ లో చేసినప్పుడు 10 kilometers 3.5 hours అట్లా పడుతుంది. రివర్ లో అయితే 1 గంటలో అయిపోతుంది. ఓకే, సముద్రంలో కూడా మనకి 3.5 hours పట్టింది నాకు. అంటే ఆ రోజు టైడ్ ని బట్టి ఉంటుంది. టైడ్ పుష్ చేస్తుంది అనుకోండి, అది చాలా ఫేవరబుల్ గా ఉంటే కనుక, విండ్ డైరెక్షన్, వేవ్ డైరెక్షన్ అంతా కూడా ఫేవరబుల్ గా ఉంటే చాలా ఫాస్ట్ గా ఈవెన్ మనం కూడా ఒక 1 hour లో ఫినిష్ చేయొచ్చు. అది మనకి ఎవ్రీ 6 hours కి చేంజ్ అవుతా ఉంటుంది. చేంజ్ అయినప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం కూడా కొద్దిగా వెళ్ళాల్సి ఉంటుంది, మన డైరెక్షన్ చేంజ్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కానీ కాంపిటీషన్స్ లో మనకు ఆప్షన్ ఉండదు. వాళ్ళొక ఆల్రెడీ డిజైన్ చేస్తారు ఒక రూట్, ఆ రూట్ లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగానే ప్లాన్ చేస్తారు. మనకి అన్ని బోట్స్ అవన్నీ పెడతారు. అక్కడ ఎలాంటి కండిషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ ఒకవేళ ఆపోజిట్ అయినా కూడా ఖచ్చితంగా ఆ రూట్ లోనే వెళ్ళాలి. మనకి ఒక సైడ్ ఫేవర్ ఉంటుంది, ఒక సైడ్ ఆపోజిట్ ఉంటుంది. ఒక 10 kilometers అనుకోండి, ఒక 3 kilometers దగ్గర, 5 kilometers దగ్గర పాయింట్ పెడతారు, దాని చుట్టూ లూప్స్ చేపిస్తారు. సో అట్లా ఉంటుంది. సో ఒక సైడ్ కంప్లీట్ ఫేవరబుల్ ఉంటుంది, ఒక సైడ్ ఆపోజిట్ ఉంటుంది. 52 సంవత్సరాలు మీకు. మీరేమో స్టార్ట్ చేసింది 2017లో నేర్చుకున్నాను, అప్పటి వరకు నాకు స్విమ్మింగ్ రాదు అనేది ప్రీవియస్ గా ఇచ్చిన కొన్ని వీడియోస్ లో చెప్పారు. అసలు ఎందుకు అనిపించింది మీకు? నాకు ఆక్వాఫోబియా ఉంది. పుట్టి పెరిగిందంతా సమర్లకోట, ఈస్ట్ గోదావరి. ఆ టైంలో వాటర్కి ఏమీ లోటు లేదు. రైతు కుటుంబం అంటేనే
వాటర్ ఇదంతా మనం ఆహా, పొలం అంతా వ్యవసాయం అంతా తెల్లవారితే చూస్తుంటాం. నీళ్లతోనే ఉంటుంది. కాకినాడ బీచ్ చూడాలనేది ఒక కళ ఉండేది నాకు. ఉమ్. అంటే ఆ టైంలో నా చిన్నప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళటము, బీచ్లు చూడటము ఇదంతా ఏం లేదు కదా. సో చదువు, స్టడీస్ వెళ్ళామా, స్కూల్కి వెళ్ళామా, కాలేజ్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, అంతే ఉండేది. ఏదైనా ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఎంఏ సోషాలజీ అండి. జాబ్ చేశారా? జాబ్ చేయలేదు ఎప్పుడు కూడా. మల్టీమీడియా నేర్చుకున్నా. నాకు ఆర్ట్ చాలా ఇష్టం ఉండదు, డ్రాయింగ్స్ అదంతాని. ఫోటో చూస్తే ఫోటోని అట్లా దింపేసేదాన్ని చిన్నప్పుడు. కానీ మా ఫాదర్ అసలు డ్రాయింగ్స్ లో ఎంకరేజ్ చేసేవారు కాదు. అంటే ఆయన కూడా కంటే వెంకటరాజు ఆయన పేరు. సో తను ఏంటంటే నేషనల్ ఛాంపియన్ వెయిట్ లిఫ్టింగ్ లో. ఆయన రికార్డ్స్ ఇంకా సామర్లకోటలో ఉన్నాయి, బ్రేక్ చేయలేదు ఎవరు కూడా. అంతా ఆ టైంలోనే చాలా మంచి స్పోర్ట్స్ పర్సన్. కానీ ఆయన నన్ను ఒక కలెక్టర్ గా చూడాలని కలగనేవారు అనమాట. అందు గురించి అసలు స్పోర్ట్స్ లో కానీ ఏమీ ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు బాధపడుతున్నారు ఆయన. నీ మీద కొంచెం ఫోకస్ చేసి ఉంటే ఇప్పుడు ఒలింపిక్స్ కు వెళ్ళి ఉండేదానివి అని ఇప్పుడు బాధపడుతున్నారు. ఈవెన్ చిన్నప్పుడు మనకి పోస్టర్స్ వచ్చేవి, మూవీ పోస్టర్స్. అవి మా ఫ్రెండ్స్ అందరూ అట్టలు. నేను చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. చిరంజీవి గారు అట్ట వేసుకున్నప్పుడు ఒకసారి ఫుల్ ఇంకా ఎలా తిట్టకూడదు ఒక అమ్మాయిని అలా తిట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అసలు బ్రౌన్ షీట్ తప్ప వేరేది ఏమీ లేదు. చిరంజీవి గారు అంటే అంత ఇష్టమా? చాలా అభిమానం ఆయనకి. ఆర్ట్స్ వేసేవారా చిరంజీవి గారు? లేదు లేదు, అంటే కలవాలని చాలా సార్లు అనుకున్నాం కానీ అవకాశం. సో ఈ ఇంటర్వ్యూ చూస్తుంటారు, Maybe చిరంజీవి గారి చూస్తే. వరకే ఉన్న ఈ వీడియో వెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలవాలనుకుంటే ఓకే, రెడీనా మీరు? చాలా. సో అప్పుడు మీరు ఒక మల్టీమీడియాకి సంబంధించింది కూడా ఒక ఏదో ఒకటి పెట్టారన్నారు. అక్కడ అది కొంచెం డిస్టర్బ్ అయింది, క్లోజ్ అయింది అన్నారు. అవును. దాని గురించి చెప్తారా? నా ఓన్ రైటింగ్ లో వచ్చిన పరమానంద శిష్యులు మా జూనియర్ ఫస్ట్ తెలుగు ఛానల్ కిడ్స్ ది. అది దాంట్లో కూడా టెలికాస్ట్ అయిన ఫస్ట్ లోకల్ కంటెంట్ నాదే. సో అంత టాప్ లో ఉండేది. విలేజెస్ లో కూడా నా సాంగ్స్ వింటా ఉండేవారు పిల్లలు. అది నాకు ఫోన్ చేసి రిలేటివ్స్ చెప్పినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. నా ఓన్ మూవీలో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు లాస్ దాన్ని, అంటే మూవీ ఫినిష్ చేశాను 3 లాంగ్వేజెస్ లోని. లిటిల్ డ్రాగన్ అండ్ 2D యానిమేషన్. కానీ వర్క్ అయితే ఎంత హార్డ్ వర్క్ చేసి ఫినిష్ చేసామో మార్కెటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అయ్యాను. నేను చేసుకోలేకపోయాను, దాన్ని సేల్ చేసుకోలేకపోయాను. దాంతో చాలా డీప్ డిప్రెషన్ కి వెళ్ళిపోవటము, ప్లస్ 40+, 45+ తర్వాత ఉమెన్ కి చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాంతో ఆ ప్రాబ్లమ్స్ వల్ల చాలా డీప్ డిప్రెషన్. ఎంత డీప్ డిప్రెషన్ అంటే హాస్పిటలైజ్డ్ అయ్యాను. కోమా స్టేజ్ ఆల్మోస్ట్. ఇంకొక డాక్టర్ ఫుల్ తిట్టారనమాట, ఏంటి ఇంకొక రోజు ఆగితే ఇంకా నీకు కోమా స్టేజ్ కి వెళ్ళేదానివి అని. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఎక్కడో ఒక చోట డిప్రెషన్ పాయింట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్ లో. ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకోవటము, లేకపోతే నాకు వచ్చిన కష్టమే పెద్దది అనుకోవటము, ఆ ఫీలింగ్ లోనే ఉంటాము. ఆ టైంలో నేను కూడా అట్లా ఫీల్ అయ్యాను. నాకు వచ్చిన లేదు సూసైడ్ ఆలోచన ఏం రాలేదు. కాకపోతే చాలా కష్టం అనిపించింది, తట్టుకోలేక ఎలా బయటపడాలనేది అర్థం కాలేదు. ఆ టైంలోనే నేను మైండ్ డైవర్ట్ చేసుకోవాలని అర్థమైంది. అంటే ఇప్పుడు మనకు ఒక సమస్య ఉంది, దాన్ని పట్టుకున్నంత సేపు కూడా మనకు అది చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే వదిలేస్తామో కొంత బరువు తగ్గుతుంది. సో మన మైండ్ ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. సో అలా దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి, అంటే లైఫ్ లో చనిపోయే ముందు మనకి ఏదో ఒక 2 కోరికలు ఉంటాయి. హార్స్ రైడింగ్ ఒకటి, స్విమ్మింగ్ ఒకటి. సో స్విమ్మింగ్ నేర్చుకుందామని ఒక చిన్న థాట్ వచ్చి, అసలు నా ఏజ్ వాళ్ళు స్విమ్మింగ్ వెళ్తారా? అప్పటి వరకు స్విమ్మింగ్ అనేది మూవీస్ లో చూడటమే స్విమ్మింగ్ పూల్ ని. సో అంతవరకు నాకు అసలు తెలీదు. అప్పటి వరకు నేర్చుకోవాలనుకోవడం అది. ప్రగతి నగర్ లో ఉన్నప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఆ టైంలో నేను అనుకున్నా, అసలు లేడీస్ ఎవరైనా వెళ్తారా, నా ఏజ్ వాళ్ళు ఉంటారని వెళ్ళేసరికి 30 సమ్మర్ క్యాంప్ నడుస్తుంది, 32 ఉన్నారు. సో జాన్ సార్ గారు నాకు కోచ్ అనమాట. ఆ టైంలో సమ్మర్ క్యాంప్ లో జాయిన్ అయినా. మనము ఏదైనా అంటే ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు మనకు ఒక గోల్ కావాలి. ఆ గోల్ ఉంటేనే దాని మీద మనకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది ఆ ఉద్దేశంతో నేను జాన్ సార్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒలింపిక్స్ కి వెళ్ళాలా, నాకు ఇప్పుడు నవ్వొస్తుంది అంటే అప్పుడు నాలెడ్జ్ లేదు. స్టార్టింగ్ కాదు, ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత ఆయన ఒకసారి కలిసి, సార్ నేను ఒలింపిక్స్ కి వెళ్ళాలనుకుంటున్నానంటే ఆయన ఒకసారి నవ్వారు. అండ్ ఆయన నాలెడ్జ్ వేరు, నా నాలెడ్జ్ వేరే ఉంటుంది.
సో మేడం మీరు మాస్టర్స్ వరకు ట్రై చేయొచ్చు, మీ ఏజ్కి ఒలింపిక్స్ కష్టము అని చెప్పారు. సో అప్పటి నుంచి నా టార్గెట్ ఎప్పుడైతే ఆయనకు అర్థమైందో సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. పుల్లల గోపీచంద్ దగ్గర అకాడమీ ఉండేది. అక్కడి నుంచి ప్రగతి నగర్, అక్కడ మార్నింగ్ వెళ్ళటము మళ్ళీ ఈవినింగ్ ఇక్కడికి రావటము, 2 చోట్ల నేను అక్వాఫోబియా ఉండేది. అక్వాఫోబియా నుంచి ఫస్ట్ టైం వాటర్ ని టచ్ చేస్తాను, మ్యాడ్లీ ఇంకా ప్రేమలో పడిపోయాను అనమాట. వాటర్ తో నీళ్ళంటే చాలా భయం, దూరంగా ఉండదు. అక్కడి నుంచి ఫస్ట్ టైం ఇంకా లోకల్ స్విమ్స్, స్టేట్ లెవెల్, నేషనల్స్ కి వెళ్ళినా ఎప్పుడు నేషనల్ లో నాకు మెడల్ రాలా, కానీ ఓన్లీ స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్స్ వచ్చేవి పార్టిసిపేషన్. ఈ 25 మీటర్స్ కూడా ఫినిష్ చేయలేని కండిషన్ నుంచి ఇప్పుడు 150 కిలోమీటర్స్ చేసే స్టేజ్ వరకు వెళ్ళినది. అది అంటే మనకి ఇంట్రెస్ట్ కలగటం వేరు, వెనక సపోర్ట్ దొరకటం అనేది ఒక మంచి కోచ్ గైడెన్స్ చాలా అవసరం అని మా ఫాదర్ ఎప్పుడు చెప్తా ఉండేవారు. ఎప్పుడైతే కరెక్ట్ గా ప్రాపర్ గా గైడ్ చేస్తారో మనం కూడా ఫాలో అవ్వాలి డెడికేషన్ తో. మన టైం ఇవ్వగలిగితేనే వాళ్ళైనా మన మీద ఫోకస్ చేయగలుగుతారు. సో నేను ఇంకొకటి మధ్యలో మీకు ఒకటి చెప్పాలండి. మన పిఎం నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు టూరిజం డెవలప్ చేయడానికి. సో ఎప్పుడైతే మోడీ గారు ఒక చైర్ వేసుకుని బీచ్ లో కూర్చున్నారో నాకు ఒక ఐడియా వచ్చింది, ఈమె ఇంత ఒక మంచి కాజ్ తో చేస్తున్నారు, నా సైడ్ నుంచి కూడా నేను వెళ్ళి ఒక స్విమ్ చేస్తే ఇంకా సపోర్ట్ గా ఉంటుంది టూరిజం కి అన్నట్టు. నేను ఇంకా చాలా మంది స్విమ్మర్స్ వచ్చి ఇక్కడ స్విమ్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో నాకు అట్లా అనిపించింది. ఐడియా వచ్చి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 10 కిలోమీటర్స్ చేయండి, అగతి టు బంగారం 10 కిలోమీటర్స్ ఉంటుంది 2 ఐలాండ్, అది చేయండి, ఇంత పెద్దది ఎందుకు అని. నేను అంటే కిల్టన్ ఐలాండ్ టు కద్మత్ ఐలాండ్ చేస్తాను, ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ అనమాట. అది అడిగినప్పుడు అంత పెద్దదొద్దు, ఇది చేయండి, చిన్న చేయండి అన్నారు. అంటే నేను చెప్పాను, సార్ నా ప్రాక్టీస్ పూల్లోనే 10 కిలోమీటర్స్ ఉంటుంది, నేను ఆల్రెడీ చాలా ఈవెంట్స్ చేశాను, సో ఇది నేను పెద్దదే చేయాలనుకున్నా, దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఉండాలి, ఆ ఉద్దేశంతోనే నేను అప్రోచ్ అయ్యాను అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు. ఫోన్లోనే అంత మెయిల్స్ లోనే కన్వర్జేషన్, ఓకే అయితే మీరు అరేంజ్ చేసుకుని మీరు చేసుకోవచ్చు అన్నారు అనమాట. సరే అని చెప్పి అసలు పర్మిషన్ ఇచ్చారు, వస్తుందో రాదో అట్లీస్ట్ ఇంతవరకు వచ్చింది, స్విమ్మింగ్ అయితే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ నాకు ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదు, ఇన్వాల్వ్మెంట్ కావాలి, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఫుల్ఫిల్ కాదు. డైరెక్ట్ వెళ్ళి కలెక్టర్ గారిని కలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. నేను కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చూడకముందు ఆయనకి నా మీద ఉండే ఒపీనియన్ వేరే ఉంది. ఎప్పుడైతే కలిసానో మేము మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసాము, 10 కిలోమీటర్స్ కాదు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అన్నారు అనమాట. కలెక్టర్ గారు అండ్ సెక్రటరీ గారు అవనీష్ గారు అనమాట. ఆయన ఫుల్ సపోర్ట్. ఈ జర్నీలో మేడం, అంటే ఇప్పుడు కాకినాడ నుంచి వైజాగ్ నుంచి కాకినాడకు వచ్చారు కదా, ఆ జర్నీలో మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానీ స్ట్రగుల్స్ కానీ? 2 times చేంజ్ అయింది, వెదర్ కండిషన్స్ బాగుండలేదు. 18th అనుకున్నాము, తర్వాత 22nd అనుకున్నాము, తర్వాత ఇంకా 28th బాగుందని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. ఎంపీ భరత్ గారిని అప్రోచ్ అయినప్పుడు చాలా హ్యాపీగా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఇన్వైట్ చేసాము ఆయన్ని. ఈ కాకినాడలో మాట్లాడుకున్నాం బోట్స్, అవి రీచ్ అవ్వాలి 27th ఈవినింగ్కి, రాలేదు, నైట్ అయింది రాలేదు. 28th మేము 9 o'clock భర్త గారితో ఫ్లాగ్ ఆఫ్ ప్లాన్ చేసాము. ఆ టైంకి రీచ్ అయ్యేలాగా అనిపించలేదు మాకు, క్యాన్సిల్ అయిపోతుందని టెన్షన్. 2 సార్లు ఆల్రెడీ, ఇది 3వ సారి. అంత టెన్షన్ ఉన్నప్పుడు ఇంకా నేను ప్లాన్ బి అంటారు కదా, నైట్ 1 o'clock midnight 1 o'clock నేను స్కూబా డైవర్స్ కి కాల్ చేస్తాను. అంటే రెస్క్యూ టీమ్ పెట్టుకున్నాము, స్కూబా డైవర్స్ అని సీషెల్ వాళ్ళు సపోర్ట్ గా ముందుకు వచ్చారనమాట. సో సచిన్ అని తనకి కాల్ చేసి ఒక చిన్న బోట్ మాట్లాడు, సో ఫస్ట్ మనం ఒక కయాక్, ఒక చిన్న బోటు, దాంతోనే స్టార్ట్ చేసేద్దాము, ఈ బోట్లు వచ్చినప్పుడు తర్వాత జాయిన్ అవుతాయి అక్కడ ఒక చోట. మనమైతే ఒక 10 hours 12 hours కి ఫీడింగ్ అంతా సర్దేసుకున్నాము. నైట్ అసలు జస్ట్ అప్పటికప్పుడు అన్ని సర్దిన వాటి నుంచి కొంత తీసి మళ్ళీ రీప్యాక్ చేసాము. 5:30కి నా రూమ్ దగ్గర ఉండాలని వీళ్ళకి మెసేజ్ పెట్టాం, అబ్జర్వర్ కి ఫీడర్ కి. వాళ్ళని అంబులెన్స్ లో పంపించేసాము.
అంటే మంగవారపేట నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట బోటు. అక్కడికి పంపించేసి అక్కడ నుంచి మధ్యలో రావాలని. ఈ 9:30 అనుకున్నది 11 o'clock అయింది స్టార్ట్ చేసి. 10:30కి మా ప్రోగ్రామ్ అయితే అంతా సెట్ అవి. భరత్ గారు కూడా చాలా ఎక్సైటింగ్ గా వచ్చారు. అంటే ఆయన ఆల్రెడీ స్విమ్ చేశారంట ఒకసారి. అంటే ఆయనకి కూడా కొద్దిగా స్విమ్మింగ్ వచ్చు, కొంచెం ఐడియా ఉంది. ఐడియా ఉంది. దాన్ని లోపల కూడా ఒకసారి బోట్ లో వెళ్తున్నప్పుడు జంప్ చేసి స్విమ్ చేశారంట కొంత. మేము 20 kilometers వెళ్ళిపోయిన తర్వాత వచ్చాయి బోట్లు. నా ప్లాన్ ఏంటంటే ఆర్కే బీచ్ లోంచి స్టార్ట్ చేసిన డ్రై ల్యాండ్ ఎప్పుడైతే వదిలిపెడతామో ఎన్టీఆర్ బీచ్ కాకినాడ రీచ్ అయ్యే వరకు కూడా ల్యాండ్ టచ్ అవ్వకూడదు అనేది నా ప్లాన్. వాటర్ లోనే ఉండాలి, వాటర్ లోనే, బోట్ లోనే. ఎమర్జెన్సీకి మేము ప్యారలర్ గా రోడ్ వేలో మా హస్బెండ్ కార్ లో ఫాలో అవుతున్నారు, అంబులెన్స్ వెనక ఫాలో అవుతూ బీచెస్ దగ్గర కలుస్తాం అనేది. మీరు ఎలా స్విమ్ చేస్తూ వస్తున్నారో సేమ్ అదే డిస్టెన్స్ ఆయన ల్యాండ్ లో రోడ్ క్రాస్ చేసుకుంటూ వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు మీరు? మేము స్టార్టింగ్ యాక్చువల్లీ 500 meters లోనే ఉన్నాము దీనికి ఒడ్డుకి. సో కనిపిస్తానే ఉండేలాగే వెళ్ళాము. కాకపోతే కర్వ్ ఉంది బీచ్ అంతా, అంటే లాంగ్ అవుతా ఉంది డిస్టెన్స్. ఒక 3 days కి కానీ మాకు అర్థం కాలేదు మేము చేసిన మిస్టేక్ ఏంటనేది. సో డీప్ కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ పట్టుకున్నాము. డీప్ గా ఒక 2 kilometers ల్యాండ్ నుంచి ఒక 2 kilometers లోపలికి వెళ్ళిపోయాము. 2 to 3 kilometers ఉండొచ్చు. మామూలుగా సముద్రం అంటే అలలు మనకి చూస్తే తీరంలో ఒడ్డులో చాలా హెవీగా వస్తుంటాయి. కానీ ఆ టైంలో మీకు 2 kilometers దూరం వెళ్ళారన్నారు కదా, అక్కడ ఎలా ఉంటుంది? స్టేబుల్ గా ఉంటుంది వాటర్? స్టేబుల్ గా ఏముండదు. మనకి ఈ వేవ్ అనేది ఎండ్ కాబట్టి బీచ్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. లోపల కూడా అట్లానే ఉంటాయి, కానీ ఇంత భయంకరంగా మనకి ఒడ్డుకి నెట్టేసేలాగా ఉండదు. ఎప్పుడైతే మేము ఒడ్డుకి చేస్తున్నామో పుష్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మేము ఇంకా డీప్ కి వెళ్ళిపోయాము. ఫస్ట్ డే సక్సెస్ఫుల్ గా చేసాము. తర్వాత ఒక టర్టల్ టచ్ చేస్తా కనిపించింది. ఫస్ట్ భయపడ్డాను ఏంటో అర్థం కాక, కానీ ఒక స్కిన్ టచ్ లాగా అనిపించింది. సో తీరా చూస్తే మాకు అర్థమైంది, ఓకే టార్టాయిస్ చాలా ఎంత పెద్ద ఉన్నాయి. టార్టాయిస్ చాలా పెద్ద ఉన్నాయండి, ఇంతంత ఉన్నాయి. సో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద తాపేళ్లు కనిపిస్తుంటే చాలా ప్లెజెంట్ గా అనిపించింది. సాగరంలో సాహసయాత్ర. సో సెకండ్ డేకి వచ్చేసరికి చాలా మంది అందరికి అప్సెట్ అయిపోయాం. అంటే బోట్ ఇలా ఊగుతానే ఉంటది నైట్ అంతా. సో అది టైర్స్ ఉంటాయి కదా, కొట్టుకుంటా టపా కొట్టుకుంటా ఉంటది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అసలు ఎవరికి కూడా నిద్ర పట్టలేదు. మళ్ళీ రేపు స్విమ్ చేయాలి. వామిటింగ్స్, విపరీతంగా వామిటింగ్స్, సీ సిక్నెస్ అంటారండి. సో టాబ్లెట్స్ వేసుకుని మాతో పాటు డాక్టర్ కూడా వచ్చారు. ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్. ఎంతమంది మేడం మొత్తం టీమ్ క్రూ? ఎంతమంది? 12 members అండి. 7 members మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ కంట్రోల్ చేసేస్తారు. ఫస్ట్ ఫుడ్ తినకుండా అట్లాగే చాలా, అంటే చాలా టఫ్ కండిషన్ లో 7 days వితౌట్ ఎనీ సపోర్ట్, ల్యాండ్ సపోర్ట్ సర్వైవ్ అవ్వటం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఫుల్ సపోర్ట్ అండి ఇది. అంటే సక్సెస్ అనేది స్విమ్ నేను చేసినా కూడా అంత హెల్దీగా కంప్లీట్ చేయడానికి వెనక ఈ టీమ్ సపోర్ట్ చాలా ఉంది. సో అక్కడ మీరు ఆ సముద్రంలో రకరకాల జలచరాలు ఉంటాయి, చేపలు ఉంటాయి, మీరు అన్నట్టు టార్టాయిస్లు, షార్క్ లాంటివి ఏమైనా కనిపించాయా? తిమింగలాలు అలాంటివి ఏమైనా కనిపించాయి? మాకు రాంబిల్లి దాటిన తర్వాత అప్పికొండ బీచ్ అనుకుంటాను. ఏమైందంటే స్విమ్ చేస్తున్నప్పుడు నేను నార్మల్ గా ఇటు అటు బ్రీత్ తీసుకునేటప్పుడు ఇటు కయాకర్ ని చూస్తే అటు బోట్ ని చూసుకుంటాను. చూసినప్పుడు కయాకర్ ఇట్లాగా షాక్ అయినట్టు చూస్తున్నాడు. అదే లాంగ్, అరే డాల్ఫిన్ లాగా ఉంది అంటున్నాడు. అంటే ఇది ఇట్లాగా స్విమ్ చేస్తున్నప్పుడు డాల్ఫిన్ అనుకున్నారు. ఒక్కసారి అది ఇలా తోకెత్తేసరికి వీ షేప్ కనిపించేసరికి అమ్మో ఇది వేల్ లాగా ఉంది అన్నారు. అది ఏంటి అనేది అబ్జర్వ్ చేసే లోపు 10 meters దగ్గరకు వచ్చేసింది. అది చాలా ఫాస్ట్ గానే, అసలు చాలా పెద్దది ఉంది. తర్వాత ఒక బోట్ సైజ్ ఉందండి, చిన్న బోట్ సైజ్ ఉంది. అది ఆ బోట్ ని ఈజీగా మింగేస్తుంది అంట, అది మింగేయచ్చు. సో అది డార్క్ బ్లూ కలర్ విత్ వైట్ స్పాట్స్ ఉంది. అది ఏంటి అని అనుకునే లోపు చాలా 10 meters దగ్గరకు వచ్చి నోరు ఇలా తెరిచి వింగ్స్ వరకు పైకి ఇలా లేచేసరికి ఇంకా అసలు అయిపోయింది అందరికి. ఇంకా ఎందుకంటే వేవ్స్ ఫ్రెండ్లీ అంటారు, బట్ మనం రిస్క్ చేసుకోలేము. ఫస్ట్ టైం చూడడం, ఫేస్ చేయడం
రిస్క్ చేయలేమని చెప్పి అందరం బోట్ ఎక్కేసాం. మొత్తం కయాక్స్ అన్ని వదిలేసి మొత్తం అందరం బోట్ ఎక్కేసరికి దూరంగా వెళ్ళిపోయింది. అది చాలా సార్లు ఫిషర్మెన్స్ ని కూడా తోకతో కొడతాయంట, కొడితే బోటు ఎక్కడికో వెళ్ళిపోతుందంట, తిరగబడిపోవడము, బోట్లు తిరగబెట్టేస్తాయంట. సో ఇవన్నీ చెప్పిన తర్వాత రిస్క్ చేయొద్దు అనిపించింది, ఏదైనా సేఫ్టీ ఫస్ట్. సో అందుకని వాళ్ళ సజెషన్స్ నేను తూచా తప్పకుండా పాటించాను. ఎక్కేమంటే ఎక్కేయడమే బోటు, ఇంక వేరే ఏమి ఆలోచించి నా ఓన్ బ్రెయిన్ యూజ్ చేయకూడదు అక్కడ. సో ఎక్కేసాము, అది వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్. రెస్ట్ ఎలా తీసుకునేవాళ్ళు నైట్ టైం మీరు? ఇవి బోట్స్ లో బెడ్స్ ఉన్నాయి, 10 బెడ్స్ ఉన్న బోట్స్ అవి మేము యూజ్ చేసినవి. మొత్తం 2 teams గా డివైడ్ అయిపోయి రెస్క్యూ టీమ్ అంతా ఒక బోట్ లోను, మేమంతా ఒక బోట్ లో ఉన్నాము. అయితే అంతా వీళ్ళు యంగ్స్టర్స్ కదా, వాళ్ళే ప్రిపేర్ చేసుకోవటము. మేము మామూలుగా కుకింగ్ పెట్టుకున్నాము, అక్కడే కుక్ చేసుకున్నాము, బోట్ లోనే కుకింగ్ అంతా పెట్టుకున్నాము. బట్ పిల్లలే అన్ని వాళ్ళే ప్రిపేర్ చేసుకోవటము స్టార్ట్ చేశారు. సో మంచిగా వాళ్ళైతే అదే ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేసాము. డైట్ ఏం తీసుకునేవాళ్ళు ఈ 5 days? 5 days నేను మార్నింగ్ స్విమ్మింగ్ కి స్టార్ట్ చేయడానికి ముందే ఒక 1 hour ముందు కర్డ్ రైస్ తినేసేదాన్ని. మధ్యాహ్నం కర్డ్ రైస్, నైట్ కర్డ్ రైస్, అంతే. లేదు, నా డైట్ ఎట్లా ఉంటుందంటే ఫీడింగ్ ఏంటంటే నేను ఈ ఎనర్జాల్ తీసుకునేదాన్ని ఎవ్రీ అవర్. అండ్ ఆల్టర్నేట్ గా ఒక లిక్విడ్ ఉంటుంది, తేనె, నిమ్మరసము, రాక్ సాల్ట్, జింజర్ కలిపి అది తీసుకునేదాన్ని. అది రామ్ సేతు క్యాటలినా కూడా నేను సేమ్ ప్రిఫర్ చేశాను. ఇక్కడ కూడా నేను సేమ్ డైట్, నేచురల్ డైట్. డేట్స్ సాలిడ్ కూడా అవసరము. డేట్స్ తీసుకునేదాన్ని, ఇంకా ఆమ్లా తీసుకున్నానండి, అంటే హానీలో పెట్టిన ఆమ్లా తీసుకున్నాను. ఇది నా డైట్ నేను ఫాలో అయింది స్విమ్ చేసే టైం. జనరల్ గా మాలాంటి వాళ్ళు వాటర్ లో ఉంటే ఒక 1 hour 2 hour అలా పూల్లో ఉంటే చేతులు, స్కిన్ అంతా కూడా మారిపోతుంది. అలాంటిది మీరు 5 days అలాగే ఉన్నారు, ఏం ప్రాబ్లం రాలేదా? నార్మల్ గా చేతులకి ఏం అవ్వదండి. సాల్ట్ వాటర్ లో మనకి అంత, అంటే నార్మల్ గా ఇది కోల్డ్ వాటర్ అయితే ఫ్రీజ్ అయిపోవడం ఇదంతా ఉంటుంది, ఇది వార్మ్ వాటర్. సో ప్లస్ నాకు ఇంకా మేము ఇందులో ఇక్కడ పూల్ రెగ్యులర్ గా డైలీ నేను 15 to 20 kilometers చేస్తానే ఉండేదాన్ని. అంటే ఆల్మోస్ట్ 10 hours మేము స్విమ్మింగ్ లోనే స్పెండ్ చేసేదాన్ని. సో బాడీ కదా ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంది, ఇంకా అక్కడ కొత్తగా ఇది పాడయ్యేది ఏమి ఉండదు. అదంతా స్టార్టింగ్ స్టేజ్, ఆ స్టేజ్ ఎప్పుడో దాటేసాం మేము ఎప్పుడో. సో కొత్త ఫిషెస్ గానీ ఏమన్నా చూడడం అలా? ఒక చోట అయితే చాలా ఆల్మోస్ట్ ఒక thousands ఫిషెస్ ఒక రౌండ్ గా జల్లినట్టు అంతా అదే ఒక రౌండ్ గా వెళ్ళటం చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ టాటాయిస్ నా పక్కనే స్విమ్ చేస్తూ, నా వెనక ఒక చోట అయితే రాంబెల్లి నుంచి అనుకుంటా ఒకటి టాటాయిస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ వరకు నాతో ట్రావెల్ చేసింది. అది నా వెనక నన్ను కాల్ టచ్ చేసుకుంటూ, నా పక్కన స్విమ్ చేసుకుంటూ ఫాలో అవుతానే ఉంది. సో ఇట్లా పుల్ చేసేటప్పుడు దాన్ని లెగ్ ఇందులో చిక్కుకున్నది, ఇలా పైకి లేచినప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. సో తగులుతూనే ఉంది, కాళ్ళకి టచ్ చేస్తూనే ఉంది. అది నెక్స్ట్ డే మళ్ళీ కొంత దూరం వచ్చింది, ఆగిపోయింది. తర్వాత మాకు 2 beaches లో మాత్రము డెడ్ బాడీస్ కనిపించాయి, ఈ టాటాయిస్. చాలా బాధ అనిపించింది. అక్కడ కొంచెము వాటర్ కూడా చాలా పొల్యూట్ అయి ఉంది, గార్బేజ్ అంతా బయటకు వస్తా ఉంది. సో కొంచెము మనము ఈ అంటే ఇప్పుడు మనం నేచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లాస్టిక్ అనేది వాటర్ లో వేయకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు మీరు వైజాగ్ నుంచి కాకినాడ వరకు స్విమ్ చేశారు కదా, ఈ రికార్డ్ని మీరు సాధించారు కదా, మొత్తం ఎంత ఖర్చు అయి ఉంటుంది? దగ్గర 20 lakhs అయిందండి. 20 lakhs ఎవరు బేర్ చేశారు? కాకినాడ సీపోర్ట్ అండ్ ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఒక 5-6 lakhs వరకు నాకు కవర్ అయింది. ఎవరన్నా స్పాన్సర్ చేశారా? కొంచెమే వచ్చింది, మిగిలిన అమౌంట్ అంతా మా హస్బెండ్ లోన్ తీసుకుని మేము మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. లైఫ్ కి చిన్నది, చాలా చిన్నది, ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనకు తెలీదు. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, ఎలా బ్రతకాలనుకుంటున్నామో అలానే ఉండాలి. మన గురించి కూడా మనము ఆలోచించుకోవాలి. ఆ ఉద్దేశంతోనే నేను చేయాలనుకున్న స్విమ్స్ అన్ని
అప్పో సొప్పో చేశాను. బట్ ఈ ఈవెంట్ తర్వాత నేను ఒకసారి ఆలోచిస్తున్నాను, ఫస్ట్ అవన్నీ క్లియర్ చేసుకోగలిగితే బాగుందని. సో ఆ అప్పో సొప్పో ఎంతవరకు ఉండొచ్చు? చాలానే ఉందండి, ఎందుకంటే చెప్పలేనంత అమౌంటా లేదంటే? చెప్పాలని లేదు నాకు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రిలయన్స్ లో ఇంజనీర్ తను. ఆయనే సపోర్ట్ చేస్తున్నారు మొత్తం మీకు? బిహైండ్ ద కర్టెన్ చాలా సపోర్ట్ మా హస్బెండ్ ఉంది, అండ్ నా కోచ్ జాన్ సిద్దిక్ గారిది ఉంది, అండ్ జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు, అండ్ నా ట్రైనర్ ఫిట్నెస్ ట్రైనర్ని కూడా ప్రొవైడ్ చేశారు, ఆయన స్పాన్సర్ చేశారు. ఫిట్నెస్ ట్రైనర్ సంతోష్ గారు స్లోగా ఆయన చాలా మోటివేట్ చేసి చెప్పేవారు. ఇక్కడ వెనక ఉన్న ఆయన మా కోచ్ అనమాట, ఈయన కూడా కోచెస్ వీళ్ళు. నాకు ఫీడింగ్ కి వచ్చింది రాకేష్ గారు, అబ్జర్వర్ కింద వచ్చింది వినోద్ గారు, అండ్ మేనేజర్ కింద వచ్చింది నా ఫ్రెండ్ వికాస్, అండ్ డాక్టర్ నాగేష్ గారు ఫిజియోథెరపిస్ట్, అండ్ వీళ్ళందరూ అందరూ సపోర్ట్ చేస్తేనే ఒక టీం వర్క్ చేస్తేనే ఇవన్నీ సాధించగలరు ఎవరైనా కూడా. సో పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఒక బాబు అండి. బాబు ఎంత ఏజ్ మరి? తనకి 24 years, ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ జనరేషన్కి, యూత్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జనరల్గా యూత్ అయిపోయింది ఇంకేం లేదు అని చెప్పి ఒకసారిగా డౌన్ఫాల్ అవుతుంటారు ఏదన్నా ఒకటి రీచ్ కాకపోతే. కానీ మీరు 52 ఏజ్లో నిజంగా ఈ ఫీట్ సాధించడం ఎవరి వల్ల కాదు, మీరేం చెప్పదలుచు? ఒక గోల్ పెట్టుకోవాలి కంపల్సరీ. నాకు మా ఫాదర్ ఏదైతే చెప్పారో నేను అది చెప్తాను. ఈ టైంలోనే వాళ్ళు ఫోకస్ చేసి ఒక స్పోర్ట్ లైఫ్లో ఒక స్పోర్ట్ని ఎంటర్ చేసుకోవాలి. దానికోసం ఎప్పుడైతే కష్టపడతారో లైఫ్లో డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అఫ్కోర్స్ ఎంజాయ్ చేసే ఏజ్ కూడా ఇదే, కానీ లైఫ్లో గోల్స్ సాధించే ఏజ్ కూడా ఇదే. సో ఫోకస్ చేయాలి. సెకండ్ పాయింట్ కూడా నేను యూత్గా చెప్తున్నాను. ఈ మధ్యన చాలా మంది కొద్దిగా స్విమ్మింగ్ తెలుసనో ఏదో ఉద్దేశంతో సముద్రాల్లోకి వెళ్తున్నారు, మునిగిపోతున్నారు. పూల్లో స్విమ్మింగ్ వేరు, కాలువల్లో స్విమ్మింగ్ వేరే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్తో సముద్రంలోకి దిగొద్దు. దిగినా కూడా ఒకవేళ దిగినా కంపల్సరీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా చెప్పి ఒక పర్సన్ని అబ్జర్వ్ చేయడానికి పెట్టుకోండి. అట్లీస్ట్ మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఇమీడియట్ గా మనకి చేయాలన్నా కూడా ఒక పర్సన్ ఉండాలి. అండ్ చాలా మంది రీల్స్ కోసమని, ఫొటోస్ కోసమని చాలా డేంజర్ సిచ్యుయేషన్స్ లో నిలబడుతున్నారు. ఈ సముద్రంలో అలలు మనకి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి, కానీ అంతా భయంకరంగానూ ఉంటుందండి. ఎందుకంటే దాని దెబ్బ ఏంటో మా స్కూల్లో స్విమ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. చాలా గట్టిగా తగులుతుంది. మనకి నేల మీద పడిపోతే కనుక బ్రీత్ తీసుకోవడానికో సేఫ్టీకైనా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ వాటర్లో పడితే ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఇంకా మరణమే ఇంకా సెకండ్ ఆప్షన్. ఇంకొకటి నేను అడల్ట్స్కి ఒక వర్డ్ చెప్పాలనుకున్నాను. ప్రతి ఒక్కరికి లైఫ్లో డిప్రెషన్ సిచ్యుయేషన్ అనేది కామన్. ఆ టైంలోనే కొంచెం మీ గురించి మీరు ఆలోచించుకోండి. వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయి, అండ్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల మీద డిపెండ్ అవ్వాలి అనే ఆలోచన అయితే తీసి పక్కన పెట్టేసేయండి. మన గురించి మనం 24 hours ఒక 1 hour పెట్టుకోగలిగితే కనుక డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు. ఎందుకంటే మీ లైఫ్లో జరిగిన ప్రతి మూమెంట్ని కూడా మాతో షేర్ చేస్తున్నారు. నిజంగా ఈ ఏజ్లో ఇలాంటి ఫీట్ సాధించడం అనేది అంత ఆషామాషి కాదు. నిజంగా చాలామంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఇంకొక చిన్న పాయింట్, చెప్పండి. యాక్చువల్లీ నేను కాకినాడ రీచ్ అయ్యేసరికి పెద్ద వాళ్ళంతా కనిపించినప్పుడు అప్పటి వరకు 7 days మేము పడిన స్ట్రగుల్ అంతా మర్చిపోయాము. సో చాలా హ్యాపీ అనిపించింది. మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరేసినప్పుడు ఆ మూమెంట్ మళ్ళీ దొరకదు. ఎందుకంటే వాళ్ళలోనే ఇంత లాంగ్ డిస్టెన్స్ చేసింది 5-6 people ఉన్నారు. సో ఆసియాలో ఫస్ట్ పర్సన్ నేను. సో అది ఆ క్రెడిట్ అంతా మన తెలుగు రాష్ట్రానికి దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.